వెల్కమ్ టు టీఎస్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చెంగీజ్ ఖాన్ ద రియల్ స్టోరీ సెకండ్ పార్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఎపిసోడ్లో చెంగీజ్ ఖాన్ గురించి కొంత చెప్పుకున్నాము. ఈ ఎపిసోడ్లో అతని గురించి మరింత చెప్పుకుందాం. ద సీక్రెట్ ఆఫ్ మంగోల్స్ అను చైనీయుల గ్రంథం నుండి చెంగీజ్ ఖాన్ చరిత్ర చెప్పబడుతుంది. 1206 నుండి 1227 వరకు పరిపాలించిన చెంగీజ్ ఖాన్ చైనా, ఉజ్బెకిస్తాన్, రూస్, ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్రికా, జపాన్, ఉత్తర సైబీరియా, ఇరాన్, ఇరాక్, బల్గేరియా, టర్కీ, రుమేనియా, తజికిస్తాన్, హంగరీ దాకా ఇతని అధికారం ఉండేది. అంతేకాదు, భారత్లో కూడా బాబర్ నుండి రెండవ బహదూర్ షా జాఫర్ వరకు, అంటే 1526 నుండి 1857 వరకు పరిపాలించిన మొఘల్ రాజవంశీయులు అందరూ చెంగీజ్ ఖాన్ రక్త సంబంధికులే. అలాంటి చెంగీజ్ ఖాన్ తన చిన్న వయసులో, అంటే తన 9 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. ఆ వయసులోనే తండ్రి యేసుకై బగతూర్ తన తండాకు చెంగీజ్ ఖాన్ని ముఖ్యాను చేయాలనుకుంటాడు. ముఖ్య అంటే నాయకుడు అని అర్థం. అలాగే చెంగీజ్ ఖాన్కు బోర్తే అనే అమ్మాయితో వివాహం చేయాలనుకుంటాడు. బోర్తే కొంకిరాట్ అను తెగకు చెందిన అమ్మాయి. అయితే చెంగీజ్ ఖాన్ని నాయకుడిగా చేయడానికి ముందు తమ రాజ్యాన్ని మరింతగా విస్తరించాలనుకుంటాడు. చుట్టుప్రక్కల ఉన్న తండాలపై దాడులు చేసి తమలో కలిపివేసుకుంటాడు. కానీ తర్తార్ తెగ నాయకులు శాంతి కొరకు అంటూ విందు ఏర్పాటు చేసి అక్కడి ఆహారంలో విషం కలిపి చెంగీజ్ ఖాన్ తండ్రి యేసుకైని చంపివేస్తారు. ఆ తర్వాత కథ ఫస్ట్ పార్ట్లో చర్చించాము. చెంగీజ్ ఖాన్ తన సోదరులతో కలిసి తండాలపై దాడులు చేసి తన తండాను విస్తరిస్తూ ఉంటాడు. అదే సమయంలో అతనికి తన చిన్ననాటి స్నేహితుడు జమూకా అనే అతడు కలుస్తాడు. అతడు నైమూన్ అనే తండాకు చెందినవాడు. నైమూన్ తండా అధికారం క్రింద మరికొన్ని తండాలు ఉంటాయి. 20,000 సైన్యం ఉంటుంది. వాటితో సహా చెంగీజ్ ఖాన్తో చేరిపోతాడు అతని స్నేహితుడు జమూకా. అంతా కలిసి చెంగీజ్ ఖాన్ నాయకత్వంలో తండాలన్నిటినీ గెలుస్తూ ఉంటారు. కొందరితో యుద్ధం చేసి మరికొందరితో సందులు చేసుకుంటూ విస్తరణ సాగిస్తూ ఉంటాడు చెంగీజ్ ఖాన్. చెంగీజ్ ఖాన్ తన 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి యేసుకై నిర్ణయించిన అమ్మాయి బోర్తే అను అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. ఆమె కొంకిరాట్ అనే తెగకు చెందిన స్త్రీ. కొంకిరాట్ల క్రింద ఉన్న మరికొన్ని తండాలు ఉంటాయి. ఇవి అన్ని చెంగీజ్ ఖాన్తో కలిసిపోయి బలాన్ని చేకూరుస్తాయి. చెంగీజ్ ఖాన్ తండ్రి యేసుకై జీవించి ఉన్న కాలంలో బోర్జిగిన్ అను ప్రాంతం తమ ప్రధాన స్థావరంగా కలిగి ఉండేవారు. కానీ అతని మరణం తరువాత అతని సోదరుడు హతులా ఖాన్ నాయకుడై ఆ ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు. కానీ జమూకా 20,000 సైన్యం కూడా తనకు తోడు అవడంతో చెంగీజ్ ఖాన్ హతులా ఖాన్ పైకి యుద్ధానికి బయలుదేరుతాడు. కానీ చెంగీజ్ ఖాన్ బలం గురించి ముందే విని ఉన్న అతని పినతండ్రి హతులా ఖాన్ తమ పరిహారంతో సహా పారిపోతాడు. బూర్జిగాన్ ప్రాంతం యుద్ధం లేకుండానే చెంగీజ్ ఖాన్కు స్వాధీనమవుతుంది. చెంగీజ్ ఖాన్ తన చిన్ననాటి ప్రాంతానికి చేరుతాడు. నాయకుడుగా అతనిని చూసి ఆ ప్రాంత ప్రజలు ఆనందంతో పండగ చేసుకుంటారు. తరువాత అక్కడే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశంలో చెంగీజ్ ఖాన్తో పాటు తండాల ముఖ్యులు అంతా వస్తారు. చెంగీజ్ ఖాన్ భార్య బోర్తే కూడా వస్తుంది. ఆమె తండ్రి దేయి సెయిచిన్ కూడా వస్తాడు. ఆ సమావేశంలో చెంగీజ్ ఖాన్ను తమ ప్రధాన నాయకుడిగా ఎన్నుకుంటారు. అంతవరకు తెముజీన్గా పిలువబడుతున్న ఇతనిని గింగీజ్ ఖాన్ అని పిలవడం మొదలు పెడతారు. అంతేకాకుండా ఖాగన్ అనే బిరుదును ఇస్తారు. ఖాగన్ అంటే నాయకులకే నాయకుడు అని అర్థం. తరువాత అక్కడ సమావేశమైన వారు అంతా జీవితకాలం చెంగీజ్ ఖాన్తో కలిసి ఉంటామని వాగ్దానాలు చేస్తారు. సమావేశం ముగుస్తుంది. ఎవరి ప్రాంతాలకు వారు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు చెంగీజ్ ఖాన్ మామ దేయి సెయిచిన్
తమ కూతురు బోర్తేను కొద్ది రోజులు తమ ఇంటికి తీసుకువెళ్తానని చెబుతాడు. చెంగీజ్ ఖాన్ అందుకు అంగీకరిస్తాడు. కూతుర్ని తీసుకొని కోంకిరాట్కు వెళ్తూ ఉంటాడు దేయి సెయిచిన్. వెళ్తున్న పరివారంపై మెర్కిట్ అను తండావాసులు హఠాత్తుగా దాడి చేస్తారు. కొంకిరాట్లకు మెర్కిట్లకు మధ్య కొంతసేపు యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో మెర్కిట్లు బోర్తే తండ్రి దేయి సెయిచిన్ని చంపివేస్తారు. బోర్తేను బందీగా తీసుకొని తమతో లాక్కు వెళ్తారు. లాక్కు వెళ్ళిన బోర్తేను మెర్కిట్ తండ సర్దార్ల నాయకుడు వివాహం చేసుకుంటాడు. సమావేశం అనంతరం చెంగీజ్ ఖాన్ బోర్జిన్ చేరేసరికి తన భార్య అపహరించబడింది అని వార్త తెలుస్తుంది. వెంటనే సైన్యాన్ని తీసుకొని మెర్కిట్ సైన్యంపై దాడికి దిగుతాడు. ఈ దాడిలో తన స్నేహితుడు జముకా తన సైన్యంతో సహా చేరి సహాయం చేస్తాడు. ఆ దాడి అత్యంత పాశవికంగా జరుగుతుంది. ఎదురు పడిన ప్రతి ఒక్కడి తల నరకబడటమో లేక చెంగీజ్ ఖాన్ సైన్యంలో చేరిపోవడమో జరిగింది. చివరికి తన భార్య బోర్తేను విడిపించుకుంటాడు. చెంగీజ్ ఖాన్ని ఖాగన్గా ప్రకటించడం ఇష్టం లేని మెర్కిట్లు బోర్తేను అపహరించారు. కానీ బోర్తే మెర్కిట్ సర్దార్ వల్ల గర్భావతి అవుతుంది. ఈ విషయం చెంగీజ్ ఖాన్ గ్రహిస్తాడు. కానీ అతను అందుకు ఏమీ విచారించడు. అట్లా అని రహస్యంగా కూడా పరిగణించడు. పైగా నీ సంతానాన్ని నేను చంపించను, నా సంతానం లాగానే చూసుకుంటాను అని అంటూ మెర్కిట్ తండ సర్దార్కి ఉత్తరం రాస్తాడు. చెంగీజ్ ఖాన్కి మెర్కిట్ తండ వాసులను కూడా తనతో పాటు కలిపివేసుకోవాలన్నది తన ఆలోచన. కానీ ఈ ఆలోచన చెంగీజ్ ఖాన్ స్నేహితుడు జముకాకు నచ్చదు. దాంతో అతను చెంగీజ్ ఖాన్కు దూరం అవుతాడు. మెర్కిట్ తండాలోని సర్దార్లతో కలిసి చెంగీజ్ ఖాన్ పట్ల శత్రుత్వం వహిస్తాడు. ఆ తర్వాత దాదాపుగా 2 దశాబ్దాలు చెంగీజ్ ఖాన్ అనేక దండయాత్రలు చేసి ఎదురులేని విజేతగా నిలుస్తాడు. మరోవైపు జముకా కూడా మెర్కిట్ తెగలతో కలిసి చాలా ప్రాంతాలను జయించి విశాలమైన పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. జముకా నైమాన్ తండవాడు కనుక నైమాన్ పేరుతో అతని రాజ్యం ఉంటుంది. కానీ చెంగీజ్ ఖాన్ జముకా కంటే ఎంతో తెలివిగా పొత్తులు పెట్టుకుంటూ గెలిచిన తండాలోని వారిని కలిపివేసుకుంటూ జముకా నైమాన్ రాజ్యం కంటే ఎంతో పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. మంగోలియాలో చివరికి చెంగీజ్ ఖాన్ నాయకత్వంలోని రాజ్యము, జముకా నాయకత్వంలోని రాజ్యము 2 మాత్రమే మిగులుతాయి. అప్పుడు చెంగీజ్ ఖాన్ జముకా నైమన్ రాజ్యం పైకి తన దళాలను నడిపిస్తాడు. హోరాహోరీ పోరాటం జరుగుతుంది. చెంగీజ్ ఖాన్ పటిష్టమైన అశ్విక దళాల ముందు జముకా సేనలు నిలవలేకపోతాయి. జముకా ఓడిపోయి పట్టుబడతాడు. అప్పుడు చెంగీజ్ ఖాన్ జముకాను అడుగుతాడు, ఈ శత్రుత్వం వదిలిపెట్టు, పాత స్నేహితుల్లాగా మళ్ళీ భవిష్యత్తును కొనసాగిద్దాం. నీ సేనలను తీసుకొని నాతో చేరిపో, ఈ మంగోలియాను ఒక్కటి చేద్దాం, బలోపేతమైన మంగోలియాను తయారు చేద్దాం అంటాడు. కానీ జముకా అందుకు అంగీకరించడు. ఈ మంగోలియా భూమి మీద ఒక్కడే పరిపాలకుడు ఉండాలి, 2 ఉండకూడదు అంటాడు. అందుకు చెంగీజ్ ఖాన్ జముకాను నిర్దాక్షిణ్యంగా చంపివేస్తాడు. దాంతో మంగోలియా ప్రాంతం అంతటిలోకి అతిపెద్ద నాయకుడిగా చెంగీజ్ ఖాన్ గుర్తించబడతాడు. అంతవరకు ఎవరి వంశం పేరుతో, ఎవరి ప్రాంతం పేరుతో వారి వారి తండాలు, చిన్న చిన్న రాజ్యాలు ఉండేటివి. అలాంటి రాజ్యాలన్నింటినీ, తండాలన్నింటినీ కలిపి మంగోలియాగా ప్రకటిస్తాడు చెంగీజ్ ఖాన్. చెంగీజ్ ఖాన్ని ఇక ఎదిరించగలవారు, గెలవగలవారు మంగోలియా ప్రాంతంలో మరొకరు లేకుండా అయింది. దీని వెనుక చెంగీజ్ ఖాన్ యొక్క కఠోర పరిశ్రమ ఉంది. చెంగీజ్ ఖాన్ సైనికులు పరిగెడుతున్న గుర్రాల నుండి బాణాలు ప్రయోగించగలగడంలో శిక్షణ సాధించగలిగారు. అతి తక్కువగా తింటూ ఎంతటి దూరాలనైనా, ఎన్ని రోజులు అయినా ప్రయాణించగలగడంలో సాధన చేశారు. ప్రతి ఒక్క సైనికుడు 3 లేదా 4 గుర్రాలను కలిగి ఉండేవాడు. దాంతో ఒక గుర్రం పడిపోతే మరొక గుర్రం సిద్ధంగా ఉండేది.
గుర్రాలకు కూడా ప్రతి అవయవ భాగాన్ని రక్షించే విధంగా కవచాలను తొడిగేవారు. మంగోలు సైనికులు ప్రపంచంలోనే అత్యంత విధేయులుగా పేరు పొందారు. చెంగీజ్ ఖాన్కు సమీపంగా ఉండే ముఖ్యులు అత్యంత విశ్వసనీయంగా విధేయులుగా ఉండేవారు. యుద్ధం నుండి ఎప్పుడైనా ఒక సైనికుడు పారిపోతే ఆ సైనికుడికి చెందిన యూనిట్ సభ్యులైన 9 మందికి మరణశిక్షను విధించేవారు. యుద్ధం జరుగుతున్నప్పుడు శత్రువు బలహీన పడేదాకా వేచి ఉండేవారు. ఒక్కసారి శత్రువు బలహీన పడగానే ఒక్కసారిగా ముందుకు దూకి దాడి చేసేవారు. శత్రువు శేషం లేకుండా చేసేవారు. కొన్నిసార్లు పారిపోతున్నట్లుగా నటించి అకస్మాత్తుగా వెనక్కి తిరిగి దాడులు చేసి విజయం సాధించేవారు. ఓడిపోయిన వారిని తమతో చేర్చుకునేవారు. ఎదురు తిరిగిన వారిని ఒక్కరిని కూడా మిగలకుండా చంపివేసేవాడు. మంగోలియానంతా ఏకం చేశాక అప్పటి వరకు ఉన్న రాజవంశాల పాలనను రద్దు చేశాడు. మహిళల అమ్మకాలను రద్దు చేశాడు. ఆడవాళ్లను దొంగిలించడం, ఎత్తుకుపోవడం నిషేధించాడు. పశువులను, గొర్రెలను దొంగిలించిన వారిని మరణశిక్ష విధించేవాడు. అప్పటి వరకు లేని లిఖిత రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. జనాభా లెక్కలను నిర్వహింపజేశాడు. ఇదంతా పూర్తయ్యాక చెంగీజ్ ఖాన్ చైనాతో యుద్ధానికి దిగాడు. ఇక ఇతర దేశాలపై యుద్ధం ఎలా చేశాడు, ఎలా గెలిచాడు, ఎంత పాశవికమైన దాడులు చేశాడు అన్న విషయాలను చెంగీజ్ ఖాన్ ద రియల్ స్టోరీ, తండాలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ప్రపంచాన్ని ఎలా జయించాడో స్టోరీ 3rd పార్ట్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 3rd పార్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి.